హారతి తీసుకోమ్మా. హారతి కళ్ళకద్దుకోమ్మా. నానా బాగుంది. సత్యనారాయణ వ్రతం మాత్రం మహా గొప్పగా జరిగిందమ్మా. ప్రసాదం భలేగా ఉంది కదా నాన్న. నీ మొహం మండ. ప్రసాదం తప్ప ఇంకేం గుర్తులేదంటే నీకు. నోరు మూసుకుని తిను. నోరు పూసుకున్నట్టు పెట్టమ్మా. బోడి జోకులు వేయకురా, రథం తిండి నువ్వును. పొట్ట అంటే పిప్పల బస్తా కాదురా, కుదిరించి కుక్కడానికి పట్టబడి వస్తావులే. అమ్మా చాలండి, వాడిని కడుపు నిండా తిన్నవండి. అబ్బబ్బా, ఇదెక్కడ మనిషమ్మా. ఈయన తినరు, మమ్మల్ని కడుపు నిండా తిన్నవరు. కడుపు నిండా తినరా చిన్న. నాన్న మాటలకి వెళ్ళే కొంచెం పులుసు వేసుకోమ్మా. వద్దుదినా వదిలేక ఓ ముద్దే కుదింటే ఆయాస పడిపోతుంది. పాయసమా? ఏది ఆయాసం కాదురా, దిక్కుమాలిన వెధవా ఆయాసం. నిద్రపోమ్మా పద్మ. నాకు నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకుని పడుకోమ్మా, నిద్రదే వస్తుంది. పాలు తాగందే నిద్ర పట్టదు నాన్న. అమ్మని పాలు తెమ్మంటా ఉండమ్మా. ఏమిటి అత్తయ్య ఇది? రోజు రోజుకి రేటు పెంచుతున్నావు, సరుకు తగ్గిస్తున్నావు. నీకు ఇది న్యాయమేనా? ఏం చేయమంటారమ్మా? పోలీసు వాళ్ళ కళ్ళు గొత్తు నల్లముందు తెచ్చేసరికి తల ప్రాణం తోకొస్తుంది అనుకోండి. అమ్మాయికి ఇది 2 రోజులు కూడా సరిపోదు. ఇలా అయితే నీ దగ్గర తీసుకోవడం మానేసి వేరే చోట తెచ్చుకుంటాను. ఈసారి నుంచి ఎక్కువే తెస్తానమ్మా. వస్తానమ్మా. ఈ పాలు తాగమ్మా. తాగమ్మా, ఆరోగ్యం బాగుపడొద్దు. తాగాలి మరి. నువ్వు మనిషివా రాక్షసివా? పాపిష్టిదానా? నా బిడ్డ చేత నల్ల మందు తినిపిస్తావా? ఆరోగ్యానికి మంచిదని. పద్మ ఇలా కావటానికి కారణం ఇదన్నమాట. అభూశుభం తెలియని పసిపిల్లి, నిప్పు కాల్చేస్తుందని నీరు ముంచేస్తుందని కూడా తెలియని అమాయకురాలే. తల్లి లేని లోటు తీరుస్తావన్న ఆశతో అడుక్కునే నిన్ను అందరం ఎక్కించి నా బిడ్డని నీకు అప్పగిస్తే దానికింత అపకారం తలపెడతావా? అమ్మలా చూసుకుంటుందన్న భ్రమలో నా చిట్టి తల్లిని ఒక రాక్షసికి అప్పగించాను. కన్న తల్లిలా ప్రేమను పంచుతుందన్న ఆశతో నా చిన్నారి తల్లిని ఒక కథాయానికి అప్పచెప్పాను. విషం తినిపిస్తున్నా నవ్వుతూ మింగేసే ఈ అమాయకురాలికి నల్లమందు తినిపించడానికి నీకు చేతులైనా వచ్చాయి జానకి. ఏమిటి పద్మకి నల్లమంది పెట్టిందా? పుట్టిని గౌరవాన్ని మంచి కలిగే అతను చూస్తేనే కడుపు తరుక్కుపోతుంది. అలాంటి పిల్లకి ఈ నక్కని పిలవడానికి సిగ్గా. ఏమండి, నాకే పాపం తెలియదండి. పద్మకి నల్లమందు తినిపిస్తే నిద్రపోతుందని చెప్పారు. పోవాలని తినిపించావా లేక శాశ్వతంగానే నిద్రపోతుందని తినిపించావా? దౌర్భాగ్యం. ముక్కు పచ్చరాలని నా బిడ్డ బతుకులో నిప్పులు పోసి నిన్ను క్షమించకూడదు. నిన్ను ముఖ్యడానికి నువ్వు నాశనమైపోతావు జానకి, నువ్వు నాశనమైపోతావు. ఆ దేవుడు అనేవాడు ఉంటే పాపం అనే మాటకి వాడికి అర్థం తెలిస్తే నిన్ను శిక్షించక మానడు, నిన్ను చిత్రవద చెయ్యక మానడు. డాక్టర్, ఎంత డబ్బైనా సరే ఇచ్చుకుంటాను. నన్ను బ్రతికించండి డాక్టర్. నేను చచ్చిపోకూడదు. నా బంగారు తల్లిని దిక్కులేని దాన్ని చేసి నేను వెళ్ళిపోకూడదు. ప్లీజ్ నన్ను బతికించండి డాక్టర్. మీరు ఎక్సైట్ కాకండి. యూఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏం ప్రమాదం లేదు. 2 రోజులు లేచి హ్యాపీగా తిరుగుతారు. మళ్ళీ నేను రేపు వచ్చి చూస్తాను. డాక్టర్ గారు మీరు చెప్పిన మాటలు నిజమేనా అండి? అంటే నేను ఇలా అన్నానని మీరు అన్యదా భావించొద్దు. ఎందుకంటే మా వీధిలో ఒక ఎల్ఎంపీ ఉన్నాడు. అతను ఏ పేషెంట్నైనా నీకేం పర్వాలేదు బాగుంటావని అన్నాడు అనుకోండి, సాయంత్రం టపా కట్టేస్తుంటాడు. నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావని అన్నాడు అనుకోండి, సాయంత్రానికి లేచి కూర్చుని విజిల్ కొడుతూ ఉంటాడండి. ఇప్పుడు మీరు ఏ కోవకి చెందుతారా అని రాజశేఖర్ గారికి బాగా తెలుసు. వారిని అడిగి తెలుసుకోండి. డాక్టర్ గారు
ప్రాణానికేం ప్రమాదం లేదు కదా? చూడండి, స్ట్రోక్ చాలా సివియర్ గా వచ్చింది. వారిని ఎక్సైట్ కాకుండా చూసుకోవాలి మీరు. రే సేతు, ఉద్రేక పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలట్రా. అంటే జాగ్రత్తగా చూసుకోవటం కాదు, ఉద్రేకపడేలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అదేగా నేననేదేను. పడుకున్నా వింటున్నా, జ్వరం వచ్చిందా పాపం? అవునమ్మా. అలాగా, పడుకో, తగ్గిపోతుందిలే. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. నేను వెళ్ళిపోతేలేనన్నా, నీకు జ్వరం వచ్చింది కదా, నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అప్పుడెప్పుడో నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు రాత్రింతా నిద్రపోలేదుగా మరి. నన్ను చూసుకోటానికి గోపాలం ఉన్నాడుగా, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. సరే అయితే నాన్న, నువ్వు కూడా పడుకో, లేకపోతే జ్వరం వచ్చినా నిద్రపోవట్లేదని అమ్మ కొడుతుంది. బాబు గారు, ఏరా? పోట్లాడుకున్నా కొట్లాడుకున్నా రక్త సంబంధాలు తెగిపోతాయి బాబు గారు. లేదురా, ప్రపంచంలో ఏ శక్తి తెంచలేని సన్నటి బంధం రక్త సంబంధం. అయితే బాబు గారు, తమరోసారి తమ చెల్లెమ్మ గారిని కలవండి బాబు గారు. గోపాలం? అవును బాబు గారు, లక్ష్మమ్మ గారిని, ఆ అబ్బాయి గారిని ఇక్కడికి వచ్చి పద్మమ్మ గారిని ఆస్తిని చూసుకోమని అడగండి బాబు. అమ్మను చూడకపోతే బిడ్డలు బెంగపడాలే కాని చూసి భయపడకూడదు బాబు గారు. పద్మమ్మ గారికి అమ్మగారంటే భయమే కాని ప్రేమ లేదు. లక్ష్మమ్మ గారి ఆలనా పాలనాలు మన అమ్మాయి గారు సుఖపడతారనిపిస్తోంది బాబు గారు. నిజమేరా గోపాలం, బతకనేమోనన్న భయం నన్నెందుకో ఆవరించింది. అదే జరిగితే ఈ రాక్షసులు పద్మని రాచి రంపాన పెడతారు, పీక్కు తినేస్తారు. లక్ష్మిని కలుస్తాను గోపాలం, నా బిడ్డని బ్రతికించమని ప్రాధేయపడతాను. ఆదరిస్తే ఆనందిస్తాను, చీదరిస్తే కాళ్ళు పట్టుకుని మరీ బతిమాలుతాను. మీరు వెళ్ళి అడిగితే కాదండ్రు బాబు ఆ అమ్మగారు. అయ్యగారు పోవడంతో మీ మధ్య వచ్చిన కలతలన్నీ మర్చిపోయి ఉంటారు. ఆ అమ్మ మనసు నాకు తెలుసు, దొడ్డ మనసున్న తల్లి ఆయమ్మ. అన్నయ్య, లోపలికి రావచ్చా అమ్మా? అయ్యో రాన్నయ్య, ఈ నేళ్ళకి నిన్ను చూసిన ఆనందంలో కాళ్ళు చేతులు ఆడలేదు. రాన్నయ్య, కూర్చో. నీ మేనకోడలమ్మా పద్మ. అలాగా, కుందనం బొమ్మలో ఉన్నావమ్మా. రా తల్లి, రా. నాన్న, ఏమ్మా? ఆ బొమ్మలతో ఆడుకుంటాను. వెళ్ళమ్మా, ఆడు. నా కూతురు గురించి ఇంకా నీతో ఏమీ చెప్పక్కర్లేదనుకుంటాను. నువ్వు అనుకున్న కుందన బొమ్మకి నరుడి దిష్టి తగిలిందమ్మా. పాపం, చిన్నప్పటి నుంచి ఇలాగే ఉందా అన్నయ్య? లేదమ్మా, ఇది పుట్టుకతో వచ్చిన అవతారం కాదు. అమ్మతో పాటే అదృష్టాన్ని పోగొట్టుకుంది, సవత్తలితో పాటే పిచ్చితనాన్ని తెచ్చుకుంది. ఇక్కడుండు. పంతులు గారు, పూజ జరిపించండి. ఓం న్యాన్యా, ఓం న్యాన్యా, ఓం న్యాన్యా. ఇప్పుడు తాళి కట్టేస్తే అమ్మాయి పిచ్చి కుదిరిపోతుంది. అయ్యో, ఆ జానకమ్మ అంత ఘోరానికి ఒడిగట్టిందా? అవునమ్మా, పసితనం నుంచి నల్ల ముందు తినిపించడం వల్ల పద్మ మెదడు పెరగలేదు. ఈ విషయం తెలిసాక పెద్ద డాక్టర్లకు చూపించి వైద్యం చేయించాలనుకుంటే నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఈ అనారోగ్యంతో నేను ఎంతో కాలం బతకననిపిస్తుందమ్మా. అవేం మాటలన్నయ్యా? లక్ష్మి, తప్పెవరిదైనా బావగారికి నాకు మనస్పర్ధలు వచ్చి విడిపోయిన ఇన్నేళ్లకి మళ్ళీ ఇవాళ స్వార్థంతో నా బిడ్డకి బ్రతుకు భిక్ష పెట్టమని అడుక్కునే బిచ్చగాడిలా నీ గుమ్మం తొక్కానమ్మా. నేను పోయాక పద్మ పరిస్థితి ఊహిస్తే నా ఒళ్ళు జలధరిస్తుంది. పద్మని ఆస్తిని నీకు అప్పగించాలని వచ్చాను. నువ్వు మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి పద్మని మామూలు మనిషిని చెయ్యాలి.
పద్మని నీ కోడలిగా చేసుకోవాలమ్మా. ఆ దేవుడు కన్నిటినీ కష్టాల్ని తప్ప ఇంతటి అదృష్టాన్ని ఆనందాన్ని నా నుదుట రాయలేదన్నయ్య. మావాడు రాజా, వాణ్ణే ఏ దేవుడో బాగు చేయాల్సిన స్థితిలో ఉన్నాడు. లక్ష్మి, సాధారణంగా బిడ్డలకి తల్లి అంటే చనువు, తండ్రి అంటే భయము ఉంటాయన్నయ్య. ఆయన పోవడంతో వాడికి భయం లేకుండా పోయింది. తోడబుట్టిన వాడివి కనుక నీకు మనసు విప్పి చెప్పుకుంటున్నాను. వాడు నా చెయ్యి దాటిపోయాడు అన్నయ్య.